హాయ్ హలో సాక్షి.com స్వాగతం. రష్యాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఐసిస్కి చెందిన ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో ఈ దాడి జరిపినట్టుగా సమాచారం. 40 మందికి పైగా ఇందులో మరణించారని సమాచారం అందుతోంది. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. దేశంలోని అతిపెద్ద క్రీడల పండుగ ఐపీఎల్ మళ్ళీ సందడిగా మొదలైంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఎవరితో ఓడిపోయిందో, ఎలా ఓడిపోయిందో పూర్తి వివరాలు సాక్షి.comలో. బారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజు ముగియనుంది. మరిన్ని రోజుల పాటు కస్టడీలో ఉంచాలని ఈడీ కోరుతుందా, వదిలిపెడుతుందా అన్నది సస్పెన్స్. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. భూభాగంపై భారత సైనికులు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి హూంకరించిన మాల్దీవులు ఇప్పుడిప్పుడే మెత్తపడుతున్నట్టుగా కనబడుతోంది. పర్యాటకులు తగ్గిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపేంత స్థాయిలో ఈ వివాదం పెచ్చుమేరడంతో భారత్ మా మిత్రుడే అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పూర్తి వివరాలు సాక్షి.comలో. విశాఖపట్నంలోని సంధ్యా ఆక్వా కంపెనీలో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్కి సంబంధించిన విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సంధ్యా ఆక్వాతో పాటు ఈ డ్రగ్స్ వ్యవహారం చుట్టూ ఉన్న వాళ్ళందరూ పచ్చబాచకు చెందిన వాళ్ళే అని చెప్పేసి అన్న విషయాలు, సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూర్తి వివరాలు సాక్షి.comలో.